హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఎల్ఆర్ ఎన్క్లూవ్లో మరో ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందండో. ఈ ప్రాపర్టీ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది వచ్చేసి గోడ అయితే ఉందో ఇది MBSR కాలేజ్ గోడ అండి. దానికి ఆనుకొని ఉన్న ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. 30x50 డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. నాదర్గోల్లో ఉంటుందండి. ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచి ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. ఇక మనకు పార్క్ విషయానికి వస్తే పార్కింగ్లో వచ్చేసి పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. ఇనోవా, ఫార్చునర్ అలాంటి పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక మనకు స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా మంచి వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక మనకు పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన మంచి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఇట్లా 4 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టినారు. లాస్ట్ మనకు సంపు, అదేవిధంగా మనకు బోర్ అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియన్ టెక్తో తీసుకున్నాను అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. లోపలికి ఎంటర్ కాండి. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కింద వచ్చేసి మనకి ఏంటంటే రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ అండి చాలా మంచిగా ఇచ్చినారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. అదేవిధంగా విండోస్కి వస్తే 5x5 విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈజీగా 8 మెంబర్స్ కూర్చునే విధంగా ఉంది. ఇక్కడ మన వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బోరు పక్కకే సంప్ ఇచ్చినారండి. లాస్ట్కు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ ఒకసారి కాలనీ చూడండి. కాలనీ మంచి ఏరియాలో కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ల్యాండ్ మార్క్ తెలుసు కదా MBSR కాలేజ్ అనుకునే ఉన్న ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చూస్తున్నారు కదా మంచిగా ఉందండి. ఈ ఏరియాలో మంచి రేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే పక్కకే మనకి MBSR కాలేజ్ ఉండడం వల్ల రెంట్స్ కూడా చాలా హైక్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పూజా గది అండి. ఇది రెంటల్ పర్పసే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ కోసం అయితే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకు కింద 2 BHK పైన కూడా 2 BHK అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియస్గా కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్ అదేవిధంగా మనకు బీరో ప్రొవిజన్ ఇచ్చినారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అండి. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఒక్కొక్క వాల్కు ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయింటింగ్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా 10x11 సైజ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి 4x4 విండో, పైన ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా లో రూఫ్ ఇచ్చినారు. మంచి డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ అంటే స్పేషియస్ స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇలా గ్లాస్ విండోస్ తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మంచిగా వెంటిలేషన్ సూపర్బ్ ఉందండి. రేలింగ్ వచ్చేసి మనకు టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చినారు. స్టీల్ రాడ్ ఇచ్చినారు. అన్ని కన్స్ట్రక్షన్ చూడండి మంచి కాలనీలో ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు చెప్పాను కదా MBSR కాలేజ్ అండి. ఇది MBSR కాలేజ్ అనమాట. దాని పక్కకి అయితే ప్రాపర్టీ ఉందండి. కాలేజ్ పక్కకి కాలేజ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలా డిమాండ్ అవుతుందండి. ఇక్కడ టూలెట్ బోర్డ్ పెడితే వెంటనే ఆక్యుపై చేసుకుంటారు. మీరు ఉండకున్నా సరే దీన్ని కమర్షియల్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రాపర్టీ చాలా హాట్ కేక్ అనమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా సింహద్వారం అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఓనర్ కోసం కట్టుకున్న ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ కాగానే మంచిగా పెద్ద హాల్ తీసుకున్నారు. స్పేషియస్ హాలు. ఇక్కడ నుంచి అక్కడ వరకు హాలేనండి. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. విండో చూడండి ఇది వచ్చేసి 6x6 చాలా పెద్ద విండో తీసుకున్నారండి. ఇది కూడా UPVC విండో. కానీ డోర్ ఓపెన్ చేస్తే మనకు కాలేజ్ కనిపించేస్తుంది. ఈ విధంగా చూడండి ఓపెన్ చేస్తే కాలేజ్ గ్రౌండ్ కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉందండి. మంచి ఏరియాలో ఉంది.
ఇది టీవీ యూనిట్ అండి, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు, ఆ విధంగా మనకైతే తీసుకున్నారు. ఇక్కడ డోర్ చూస్తున్నది వాస్తు ప్రకారం డోర్ కూడా తీసుకున్నారు. ఇది నార్త్ సైడ్ డోర్ అన్నమాట. ఇటు బయటకు వచ్చేస్తే మనకు కాలేజీ కనిపిస్తుంటుంది. చాలా మంచిగా ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ మనము డైనింగ్ ఏరియాకి వెళ్దాం. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా తీసుకున్నారు. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి టైల్స్ ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లేట్స్ పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చినారండి. ఇది బాల్కనీ అనమాట. లాస్ట్కు వాష్ ఏరియా ఇచ్చినారు. కాలనీ చూడండి, మంచి కాలనీలో అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారు. కిచెన్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే పూజా గది కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి పూజా గది కూడా. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఇంకా స్పేస్ ఉంటుంది, అంత స్పేషియస్గా తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ ఉంది కదా. ఇక్కడ టైల్స్, మంచి విండోస్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్, మంచి బీరువా ప్రొవిజన్స్, షెల్ఫ్స్, మంచి మంచి పెయింటింగ్స్. నెక్స్ట్ ఇక అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో అన్ని ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అంటే ఇది వచ్చేసి మనకు ఇండియన్ తీసుకున్నారు. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. దీంట్లో కూడా విండోస్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, మంచి ఫాల్ సీలింగ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, లో రూఫ్. అదేవిధంగా ఇదే అన్నమాట ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు 157 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు 30 ఫీట్స్ రోడ్ అయితే ఉందండి. ఎల్ఆర్ ఎన్క్లూవ్ అండి. ఇది వచ్చేసి నాదర్గోల్లో ఉంది, బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కూడా డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి మనకు 3 స్టెప్స్ తీసుకున్నారు, విండోస్ తీసుకున్నారు, స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ టు వాక్ పోయే ప్రాపర్టీ అండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ ఇవ్వలేరు. లేరు. పైకి రాని ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్. ఇక్కడ మనకు ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మంచి మంచి పిల్లర్స్ అండి. దీనికి ఏంటంటే G+1 పర్మిషన్ కూడా ఉందండి, ప్రాబ్లమే లేదు. అదేవిధంగా మనం బట్టలు ఆరేసుకోవడానికి మంచి విధంగా ఐరన్ రాడ్స్ ఇచ్చినారు. మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పక్కకి కాలేజ్ ఉంది. కాలేజ్ ఇంత గ్రౌండ్ అన్నమాట. గ్రౌండ్లో అయితే బిల్డింగ్స్ వాళ్ళు కట్టరు. సో చాలా స్పేషియస్గా ఉంది గ్రౌండ్ కూడా వాళ్ళది. అందుకని చెప్పేసి మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక అన్నీ తెలుసుకుందాం. మరి ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,40,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ స్కీమ్ ఇస్తున్నాను. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఇవ్వలేరు అనమాట. సో ఓనర్ని అడగండి, మంచి నెగోషియబుల్ చేసుకోండి. ఈ ప్రాపర్టీని మీకు సొంతం చేసుకోండి. లోన్ అయితే 80% లోన్ కూడా వస్తుందంట. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటున్నారా, వెంటనే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.